కాకినాడ చరిత్రలోనే మెక్లరెన్ స్కూల్కి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. సుమారు 150 సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ స్కూల్లో అంటే 1974 10th క్లాస్ చదివిన బ్యాచ్ సుమారు 150 మంది ఉన్నారు. ఆ 150 మందిలో అందరూ ఒక చోట అంటే ఈరోజు గెట్ టుగెదర్ కూడా ఏర్పాటు చేసుకున్నారు. సుమారు 50 మంది అంటే 74లో 10th పూర్తి చేసిన పూర్వపు విద్యార్థులందరూ కూడా మనం చూసుకోవచ్చు. అందరూ ఒక చోట గెట్ టుగెదర్ ఇప్పటికీ కూడా స్నేహభావంతో ఆ రోజు ఏ విధంగా పిలుచుకునేవారో యారా పోరా అనే ఎలా ఏ విధంగా పిలుచుకునేవారో ఈ రోజుకి కూడా అలాగే పిలుచుకుంటూ స్నేహభావంతో అందరూ ఒక చోట అయితే కలిశారు. ప్రస్తుతానికి మనతో పాటు ఆ పూర్వ విద్యార్థులు అందరూ ఉన్నారు. వాళ్ళ జ్ఞాపకాలు ఏంటి వాళ్ళ అన్నీ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, అంటే 1974లో మీరు ఎంతమంది 10th క్లాస్ చదివారు? ఆ బ్యాచ్ అసలు ఎలా చదివేవారు, ఎలా ఉండేవారు? నమస్కారం అండి. నా పేరు చొల్లంగి వీరబాబు అండి, కాకినాడ. నా పేరు బాబు ఎక్వరిస్ట్ అండి. ఇప్పుడు 1974లో మేము 10th క్లాస్ చదువుకున్నాం. అప్పుడు మా సూర్యప్రకాశరావు గారు మేస్టారు వారు మంచి క్రమశిక్షణలోని అప్పుడు ఎబినేజర్ గారు ఇంకా చాలామంది మా ఉపాధ్యాయులు మమ్మల్ని చాలా క్రమశిక్షణతో ఉండే విధంగా తీర్చిదిద్దారండి. అలాగే ఈ స్కూల్లో 2000 నుంచి 3000 మంది స్టూడెంట్స్ ఉండేవారండి. టీచర్లు కూడా చాలామంది ఉండేవారు. కాలక్రమేణా ఈ రోజున మేము ఇక్కడ కలుసుకుని చాలా ఇంత సంతోష సమయంలో కూడా చాలా బాధపడే విషయం ఏంటంటే ఈ స్కూలు చాలా తగ్గిపోయిందండి స్ట్రెంగ్త్. ఇందులో ఇప్పుడు కనీసం 150 మంది ఉండడం కూడా కష్టంగా ఉంది. టీచర్స్ కూడా 3 ఉన్నారట. టీచర్స్ని భర్తీ చేయట్లేదు. అలాగే స్కూల్లో వాతావరణం కూడా ఇంత పెద్ద స్కూలు గ్రౌండ్ కాకినాడలో కూడా ఎక్కడా లేదు. ఈ స్కూల్లో మనకి సీటు కావాలంటే నాకు 1969లో 6th క్లాస్లో జాయిన్ అయినప్పుడు మా నాన్నగారు ఎంతో రికమెండ్ చేసి ఎవరి చేతో చెప్పించి స్కూల్లో సీటు తెప్పించిన పరిస్థితులు. ఈ రోజున స్ట్రెంగ్త్ లేదు, అలాగే ఇందులో టీచర్స్ కూడా లేరు. నేను ఓల్డ్ విద్యార్థుల తరపున ఈ రోజున మేము ఇక్కడ 50 సంవత్సరాల స్వర్ణోత్సవం చేసుకుంటున్న సందర్భంగా ప్రభుత్వం వారికి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, అలాగే ఉప ముఖ్యమంత్రి మన పవన్ కళ్యాణ్ గారికి, అలాగే విద్యాశాఖ మంత్రి శ్రీ నారా లోకేష్ బాబు గారికి నా విన్నపం ఏంటంటే ఈ స్కూల్కి టీచర్స్ని ఎక్కువ మందిని మీరు అలాట్ చేసి ఇంకా ఇక్కడ తరగతులు పెంచి దీనికి పూర్వవైపును తెస్తారని మేమందరూ సంతోషిస్తాం. అంచేత ఇందులో చదువుకున్న వాళ్ళు పెద్ద పెద్ద ఉద్యోగాలు పెద్ద పెద్ద స్థాయిలో ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారండి. అంచేత దయచేసి ఈ స్కూల్ మీద దృష్టి పెట్టి దీన్ని డెవలప్ చేయవలసిందిగా నేను ప్రభుత్వ వారికి విజ్ఞప్తి చేస్తున్నాను. అంటే సుమారుగా ఒక 50 సంవత్సరాల క్రితం మీరు అందరూ కూడా 10th క్లాస్ చదువుకున్నారు. అప్పుడు వాతావరణం ఇప్పుడు అందరినీ కూడా ఒకసారిగా కలుస్తున్నారు, ఒక 50 మందిని కలుస్తారు. ఎలా అనిపిస్తుంది అసలు అప్పుడు యారా పోరా అని చెప్పి ఇంకా చిన్న చిన్న బూతు మాటలు మాట్లాడుకునే వయసు నుంచి కూడా ఈ రోజు వరకు యారా ఫోన్ చేస్తే సార్ బాగున్నారా వీరబాబు గారు, ఏమండి వీరబాబు గారు అని అంటుంటే మాకు ఎంత బాధగా అనిపించేది. ఈరోజు ఈ సభలో అందరూ కూడా యారా పోరా ఏంట్రా అలాగరా ఇలాగరా అనుకోవడం ఎంతో ఆనందదాయకంగా ఉంది. ఆ రోజులు ఇప్పుడు గుర్తొస్తున్నాయి. అంచేత ఇదే అందరికీ కూడా స్ఫూర్తిగా తీసుకుని ఈ స్కూళ్ళు చరిత్రలో గోల్డెన్ జూబ్లీ 50 సంవత్సరాలు ఫంక్షన్ చేసుకున్నది మా 74 బ్యాచ్ మాత్రమేనని ఇందు మూలంగా నేను తెలియజేస్తానండి. అంటే ఈ 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న విద్యార్థులకి విద్యాబోధన చెప్పిన గురువు కూడా ఉన్నారు. చెప్పండి, అంటే ఒక 50 సంవత్సరాల క్రితం వీళ్ళందరూ కూడా చిన్నపిల్లలు, వీళ్ళందరికీ కూడా విద్య బోధించారు. అసలు ఇప్పుడు కలవడం ఎలా ఉంది? ఇప్పుడున్న వాళ్ళందరూ కూడా మా విద్యార్థులే. వారు మరి ఎంతో క్రమశిక్షణతో చదువుకొని విద్యా బోధనలో విద్యను సాధించడంలో, విద్యను పొందడంలో బాగా అభివృద్ధి చెందారు. వాళ్ళందరికీ ఇప్పుడు మరి మేము చెప్పేది ఏమిటంటే వీరందరూ కూడా ఉన్నతమైన స్థాయిలో ఉన్నారు కనుక వారి పిల్లల్ని కూడా వారందరినీ కూడా ఉన్నతంగా తీర్చిదిద్దేలాగున వారిని ఆశీర్వదించమని వేడుకుంటున్నాం. అంటే ఇదే స్కూల్లో చదువుకుని ఎంతోమంది మంచి పొజిషన్లో ఉన్నారు, డాక్టర్లు ఉన్నారు, లాయర్లు ఉన్నారు, మంచి ఉన్నతమైన పొజిషన్లో ఉన్నారు. ఒక డాక్టర్ గారు ఉన్నారు. చెప్పండి, అంటే అప్పుడు చదువుకొని ఇప్పుడు ఉన్నతమైన స్థితిలో ఉన్నారు. అసలు ఎలా అనిపిస్తుంది ఇప్పుడు మీరు అందరూ కలవడం ఎలా అనిపిస్తుంది? ఈ పాఠశాలకి 150 సంవత్సరాల జీవితకాలం ఉంది. దీంట్లో నేను చదువుకొని అప్పుడు క్రమశిక్షణ ఫాలో అయిన తర్వాత నా ఈ స్థితికి రావడానికి కారణం ఇక్కడ చదువుకోవడమే అని నేను భావిస్తాను. మరి కొంతమంది ఉన్నారు. చెప్పండి, మీకు ఎలా అనిపిస్తుంది? అంటే ఇప్పుడు 50 సంవత్సరాల తర్వాత మళ్ళీ తిరిగి కలుస్తున్నారు, మీ ఫ్రెండ్స్ అందరినీ కలిసారు, ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషంగా అనిపిస్తుంది. పాత టీచర్లు సూర్యప్రకాశరావు గారు, ఎబినేజర్ గారు వీళ్ళందరినీ రిమెంబర్ చేసుకుంటే అంటే భావోద్యోగంలోకి వీళ్ళు గోయింగ్ టు దట్ ఓల్డ్ మెమరీస్. మేడం గారు కూడా షీ వాజ్ డూయింగ్ ఆపోజిట్ టు పిఆర్ కాలేజ్. షీ వాజ్ వైల్ టాకింగ్
she told about the discipline and with regard to this, the teacher-student relation those days when compared to this relation. See, it is something a unique memoir, and we are able to recollect those things. It is a great thing, and one small appeal to the people. Of course, I don't want to say anything. When there is a group covering different people, the outcome of the teacher or outcome of the student will be much more when compared to a uniformity. What we are seeing in the modern schools, there is one type of a group of people and all. It's not in the interest of the organization or the village to grow up. So we are very thankful, and in fact దీనికి ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పగలిగేదంటూ ఏమీ లేదు. భగవంతుడి దయ వల్ల నేను డిఫరెంట్ స్ట్రీట్స్ అని చూశాను. నార్త్ ఈస్ట్లో పనిచేశాను, మెడ్రాస్, అక్కడ సౌత్ సెంట్రల్, సదర్న్ అని చూశాను. ఈ స్కూలు మెక్లారన్ హై స్కూలు, పిఆర్ కాలేజు, ఇవి ఆ కాలంలోనే మంచి హై రెప్యుటేషన్ ఉన్న స్కూలు. ఆయన ప్రకాష్ రావు గారు చెప్తూ ఉన్నారు. ఐ డోంట్ నో, ఆయన ఎబినేజర్ గారు మేము ఉన్నప్పుడు ఉండేవారు. ఆయన ఏం చూసి ఇచ్చేవారని కాదు, టీచర్ రేపొద్దున మేము లెక్కలు చేయలేదు అంటే ఒక భయం ఉండేది. ఆ భయంతోనే వీఆర్ వర్కింగ్. అంతేగాని ఎప్పుడు ఐ హ్యావ్ నెవర్ సీన్ గోయింగ్ అండ్ కంప్లైనింగ్ టు ది పేరెంట్స్. ఐ డోంట్ నో ఈ అట్మాస్ఫియర్ ఎప్పుడు వస్తుందో అప్పుడు వృద్ధి చెందుతుంది స్కూల్స్. స్టూడెంట్ లెవెల్లో భయం ఉన్న వాళ్ళు ఈరోజు ఈ స్థాయిలో ఎదిగారని చెప్తారు. అప్పుడు జ్ఞాపకం అయితే ఇప్పుడు ప్రస్తుతం ఏం చేస్తున్నారో అప్పుడు జ్ఞాపకం అడిగితే మీరు ఏం చెప్తారు? అందరికి నమస్కారం అండి. అప్పుడు ఈ స్కూల్ యొక్క ప్రభావం చాలా ఎక్కువ. ఈ స్కూల్లో అడ్మిషన్ దొరకాలంటేనే చాలా కష్టం. ఈ స్కూల్లో చదివిన వాళ్ళందరూ కూడా చాలా ఉన్నత స్థానాల్లో ఉన్నారు. గత 100 ఏళ్ళ చరిత్ర ఉన్నటువంటిది. మా బ్రదర్స్ అందరూ కూడా ఈ స్కూల్లో చదివారు. మొత్తం 6 బ్రదర్స్ మేము. అందరూ కూడా ఒకే స్కూల్, ఇదే స్కూల్లో చదివి అన్ని పెద్ద ఉద్యోగాలు చేస్తూ దేశ సేవ చేశారు. అలాగే ఈ కార్యక్రమంలో ఇంతమంది పాత ఫ్రెండ్స్ని, అంటే ఒక 10 ఏళ్ళ ముందు కలిసాము. మళ్ళీ 50th ఇయర్లో ఇప్పుడు అందరూ కలిసి కలవడం, అంటే కొంతమంది ఫేస్లు జ్ఞాపకం ఉన్నాయి, కొంతమంది లేవు. అంటే అప్పుడు చిన్న వయసులో ఒకలాగా ఉంటే ఇప్పుడు మారిపోయారు అందరూ కూడా, కొంతమంది అలాగే ఉన్నారు. అండ్ వీళ్ళందరినీ కలవడం చాలా సంతోషంగా ఉంది. ఈ ఆర్గనైజర్స్కి స్పెషల్ థ్యాంక్స్. అలాగే మెక్లారన్ హై స్కూల్ ప్రభావాన్ని ఇంకా పెంచాలని మన వీరబాబు గారు చెప్పినట్టు కానీ గవర్నమెంట్కి, ప్రభుత్వం ఇప్పుడు ఉన్నటువంటి లోకేష్ గారు కానీ, విద్యాశాఖ కానీ ఏ శాఖ అయినా కూడా ఈ స్కూల్ యొక్క రిప్యుటేషన్ని పెంచాలి. ఎందుకంటే నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ పెరగాలి, ఈ యొక్క ఖ్యాతి పెరగాలి. అదే మాకు. మెక్లారన్ స్కూల్ ద్వారా కొన్ని వందల మంది, అంటే కొన్ని వేల మంది స్టూడెంట్స్ అయితే బయటకు వెళ్ళారు. అంటే ఈ స్కూల్ ప్రజెంట్ సిచ్యువేషన్లో ఎలా డెవలప్ అవ్వాలంటారు? ఫస్ట్ పిల్లలు జాయిన్ అవ్వడానికి కావాల్సినటువంటి ఏర్పాట్లన్నీ ఉండాలి. ఫుల్ స్టాఫ్, చక్కని వాతావరణం ఉన్నటువంటి ఇలాంటి ప్రాంగణం ఉన్న స్కూల్ మొత్తం కాకినాడలో లేదు. కానీ ఇక్కడ ఏంటి లోపించిందంటే స్టాఫ్ లేరు. స్టాఫ్ లేకపోతే టీచింగ్ ఉండదు, టీచింగ్ లేకపోతే పిల్లలు జాయిన్ అవ్వరు. కనుక స్టాఫ్ని వేస్తే ఆటోమేటిక్గా క్వాలిఫైడ్ టీచర్స్ అందరూ ఉంటే ఆటోమేటిక్గా పిల్లలు వచ్చి జాయిన్ అవుతారు. మునుపు లాంటి వైభవం కలగడానికి అవకాశం ఉంది. కనుక దీన్ని గవర్నమెంటే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చి దీన్ని ముందర వైభవం తీసుకొస్తే చాలా సంతోషిస్తామని నా అభిప్రాయం. మరికొంతమంది విద్యార్థులు మనతో పాటు ఉన్నారు. చెప్పండి, అంటే పూర్వపు విద్యార్థులు, మీరు పెద్దలు, అంటే అప్పుడు జ్ఞాపకం, అప్పుడు మీకు గుర్తున్నది, అప్పుడు చేసిన చేష్టలు కానీ అల్లరి కానీ ఏమని చెప్తారు అడిగితే? సార్, నా పేరు ఎస్ఏకే జిలాని. ఇదే 1974 బ్యాచ్. అప్పటి జ్ఞాపకాలన్నీ తీపి జ్ఞాపకాలే. వీళ్ళందరూ కూడా మా ఫ్రెండ్స్ అందరినీ చూస్తే ఎంత జాయ్ అంటే టిల్ టుడే ఇంకా ఆనందం పట్టలేకపోతున్నాం అనమాట అండి. అలాగే 40 years ఫంక్షన్ కూడా చేసుకున్నాం. మా బ్యాచ్ వాళ్ళే చేసుకున్నారు. ఈ గోల్డెన్ జూబ్లీ కూడా ఎవరు చేసుకోలేదంట. చాలా గర్వకారణం ఏంటంటే మా స్కూలు చాలా మహోజ్వలమైన చరిత్ర కలిగిన స్కూలు. మా టీచర్స్ అన్ని సబ్జెక్ట్స్, ఇంగ్లీష్, మ్యాథ్స్, సైన్స్, హిందీ, తెలుగు, అందరూ ఎలాంటి టీచర్స్ అంటే ఎవరిని కూడా మేము ఇప్పటిదాకా మర్చిపోలేదండి. 40 years ఫంక్షన్ చేసుకున్నప్పుడు 7 టీచర్స్ ఉన్నారు. వాళ్ళ 7 ఫ్యామిలీస్తో సహా తీసుకొచ్చి ఘనంగా సన్మానించాం. మా దురదృష్టం కొద్ది ఇప్పుడు అంతమంది లేరు. మా మాస్టర్ ఉన్నారు, మాస్టర్ని, మేడం గారిని తీసుకొచ్చి సన్మానించుకుంటున్నాం. అది ఎంత ఆనందంగా ఉంటుందంటే మనం ఒక 6 నెలలు కాదు, సంవత్సరం పోయినా, నేను 40 years ఫంక్షన్కి అటెండ్ అయినప్పుడు ఆ తర్వాత ఒక 6 నెలలు 7 నెలల దాకా ఎవరు ఎదురైనా సరే జస్ట్ కొంచెం ముఖపరిచయం ఉన్నవాడిది, ఒరే మేము ఎలా చేసుకున్నాం 40 years ఫంక్షన్, మా ఫ్రెండ్స్ అందరూ వచ్చారు చిన్నప్పుడు. ఆ జాయ్ నాకు ఒక 6 నెలలు, సంవత్సరం దాకా అలాగే ఉంది. ఇది కూడా అలాగే ఉంటుంది. థ్యాంక్ యూ. అంటే ఇప్పుడు ప్రస్తుతం మనం చూసుకుంటే కనుక 50 సంవత్సరాల ఫంక్షన్ జరుగుతుంది. అంటే ఇప్పుడున్న విద్యార్థులందరికీ కూడా సుమారుగా అంటే 65 నుంచి 70 సంవత్సరాలు ఉంటాయి. అంటే బోధించిన వాళ్ళకేమో 80 సంవత్సరాల పైనే ఉంటాయి, 90 సంవత్సరాల వరకు ఉంటాయి. అలాంటి
అంటే అలాంటి ఉపాధ్యాయులను కూడా ఇప్పటికీ మర్చిపోకుండా ఇంకా వాళ్ళని గౌరవించుకునే సంస్కృతి కేవలం అప్పుడు విద్యార్థులకి ఉందని చెప్పుకోవచ్చు. మరికొంతమంది ఉన్నారు. చెప్పండి, అంటే మీరు అప్పుడు జ్ఞాపకాలు కానీ లేకపోతే ఇప్పుడు ఉన్నా కానీ ఏం చెప్తారు? జ్ఞాపకాలు అంటూ ఉంటే అప్పుడు గురు శిష్య సంబంధం చాలా చక్కగా ఉండేది. ప్రతి ఒక్క విద్యార్థిని పేరు పేరున పిలుస్తూ మొదటి బెంచీలో కూర్చున్నాడా, మధ్య బెంచీలో కూర్చున్నాడా, ఆఖరి బెంచీలో కూర్చున్నాడా అనేటువంటి తేడా లేకుండా ఆఖరి బెంచీ వాడి వరకు నడుచుకు వెళ్ళి, ఎరా అబ్బాయి అర్థమైందా, మళ్ళీ ఇంకోసారి చెప్తున్నాను దృష్టి పెట్టు, బోర్డు మీద రాసింది కనిపిస్తోందా, చక్కగా ఆకలింపు చేసుకున్నావా, నీ డౌట్లు ఏమైనా ఉన్నాయా అని అడిగేవారు. నిజంగా గురు శుశ్రూష విద్యే విద్యార్థికి అజ్ఞానాంధకారం నుంచి జ్ఞానప్రకాశం అందజేసేవాడే గురువు కదా. ఆ గురువుల్ని నేటికి కూడా మేము తలుచుకుంటున్నామంటే మా జీవితాలలో మేము పండించుకున్నటువంటి ఆ జ్ఞానంతో మా వృత్తి ఉద్యోగాల్లో మేము ఒక స్థాయికి చేరుకోగలిగాము, మా కుటుంబాలతో మేము ఆనందంగా ఉన్నామంటే మాకు చిన్నప్పుడు నేర్పినటువంటి ఆ గురువు యొక్క క్రమశిక్షణ, చెప్పినటువంటి చదువు, అది మాతృభాష తెలుగు అవ్వండి, పరభాష అని ఎప్పుడూ అనుకోలేదు, ఇంగ్లీష్ అనండి, చక్కటి రాజభాష హిందీ అనండి, ప్రతి భాషలోనూ కూడా మా గురువులు మమ్మల్ని తీర్చిదిద్దారు. ఏ ఊరు వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా, తెలుగు భాష కానీ మరొక ఊరు వెళ్ళినా అక్కడ ఉన్నటువంటి ప్రాంతాలకు సంబంధించిన భాషను కూడా మేము బాగా నేర్చుకున్నట్టు మూలాంచి అక్కడ మేము బాగా పనిచేయగలిగాం. అందుచేతన ఏంటంటే ఇప్పుడు అందరికీ తెలియజేసేదంటే, విద్యార్థులారా మరింతమంది మీరు మెక్లార్నెస్ స్కూల్లో చదువుకుని మీరు భవిష్యత్తులో మంచివాళ్ళు కావాలని పెద్దవాళ్ళగా మేము కోరుకుంటున్నాం. అంటే గురు శిష్యుల మధ్య మంచి సంబంధాన్ని అయితే చెప్పారు. అప్పటి విద్యార్థులు అంటే ప్రస్తుతం కూడా ఇప్పుడు ఉన్న విద్యార్థులకి అప్పటి విద్యార్థులకి గురు శిష్యుల మధ్య కానీ విద్యా విధానంలో కానీ ఎటువంటి మార్పులు వస్తున్నాయి? మీ సలహాలు సూచనలు ఏంటి? మా సలహాలు సూచనలు ఏంటంటే, అప్పట్లో గురువులు ఏం చేసినా కూడా, శిక్షించినా కూడా స్టూడెంట్స్ ఎక్కడ బయటకు చెప్పేవాళ్ళు కాదు, వాళ్ళ తల్లిదండ్రులు వచ్చి వాళ్ళని కంప్లైంట్ ఇచ్చేవాళ్ళు కాదు. కానీ ఆ పరిస్థితి ఇప్పుడు బాగా మారిపోయింది. ఒక చిన్న దెబ్బ వేసినా కూడా, చేత్తో కొట్టినా కూడా ఇంటికి వెళ్ళి కంప్లైంట్ వస్తున్నాయి, ప్రిన్సిపాల్కి కంప్లైంట్ వస్తున్నాయి, లేకపోతే పోలీసు డిపార్ట్మెంట్లో కంప్లైంట్ చేస్తున్నారు. ఆ సిస్టమ్ అలా మారిపోయింది ఇప్పుడు. అది ఇప్పుడు అలా కాకుండా గురువుల్ని గౌరవించే సిస్టమ్ మళ్ళీ వాపస్ రావాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు ప్రస్తుతం చూసుకుంటే కనుక 50 సంవత్సరాల క్రితం 10th చదివారు. మీ ఫ్రెండ్ ఎవరంటే మీరు ఏం చెప్తారు? అసలు ఎలా గుర్తుపడతారు? అప్పుడు జ్ఞాపకాలు ఏంటి? అప్పటి జ్ఞాపకాలు అంటే ఒకటే చెప్పగలను సార్, మా క్లాస్ మీట్ అయినటువంటి పివిటి నాయుడు గారు మీరు గుర్తు చేసుకోండి. ఇవాళ వచ్చిన అందరూ కూడా ఆయన ఓన్ ఫ్యాక్టరీ నుంచి తీసుకొచ్చినటువంటి టీ షర్ట్స్ మా అందరికీ సర్క్యులేట్ చేసి మీ అందరం ఒకటే బ్యాచ్ అని చెప్పేసి వెనకాల మీరు చూసే లేదో చూడండి, వెనకాల ప్రతి వ్యక్తికి స్టూడెంట్ పేరు చేసి మీ అందరం కూడా 150 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి మెక్లార్నెస్ స్కూల్ స్టూడెంట్స్ గోల్డెన్ జూబ్లీ కాకినాడలో ఇప్పుడు వచ్చి ఏ స్కూల్ వాళ్ళు చేసుకోలేదు. 73, 74 బ్యాచ్ చేసాము. ఇదే మా యూనిటీ అండి. అంటే 1974 బ్యాచ్ అయితే మాత్రం అంగరంగ వైభవంగా అయితే ఈ ఫంక్షన్ అయితే చేసుకున్నారు. ప్రస్తుతానికి అంటే అందరూ కూడా అంటే స్టూడెంట్స్ అందరూ కూడా ఒకే కలర్ టీ షర్ట్ వేసుకున్నారు. ప్రతి టీ షర్ట్ వెనక కూడా అంటే వాళ్ళ పేరు ఏంటంటే ఆ పేరు కూడా ప్రింట్ చేసి మరీ వేసుకున్నారంటే దీనికోసం అంటే ఈ గోల్డెన్ జూబ్లీ ఫంక్షన్ చేసుకోవడం కోసం ఎంత కాన్సన్ట్రేట్ చేశారు, దీని మీద ఎంత వర్క్ చేశారు అనేది చూడొచ్చు. ఒకసారి చూద్దాం. చెప్పండి సార్, అసలు ఈ కాన్సెప్ట్ ఎలా వచ్చింది, ఎలా ఎందుకు వేసుకోవాలనిపించింది? ఎప్పుడో 50 సంవత్సరాల క్రితం మేము అందరూ చదువుకున్నాం. అందరూ షేపులు మారిపోయాయి, పేర్లు ఇప్పుడు అందరూ గార్లు పెడుతున్నారు, వడలో గార్లు పెడుతున్నారు. కనుక మేము ఎవరు పిలుచుకోవాలంటే వాళ్ళ పేర్లు పెట్టాం. ఫర్ ఎగ్జాంపుల్ అశోక్ గారు తీసుకోండి, టాప్ ఇంజనీర్గా రైల్వే ఇంజనీర్ వేశాడు కనుక ఆయన రైల్వే ఇంజిన్ పెట్టాం, వెనక రైల్వే ఇంజిన్ పెట్టాం. అలాగే మాకు హాకీ ప్లేయర్ ఉన్నారు, ఆయనకు హాకీ స్టిక్ పెట్టాం. కొంత డాక్టర్ గారు ఉన్నారు, సెటస్కోప్ పెట్టాం వెనక. సో దానివల్ల ఒక రకంగా చెప్పాలంటే మనం ఎలా తిరిగామంటే వాళ్ళ పేరుతో పాటు వాళ్ళ ప్రొఫెషన్ కూడా అంటే ఏ ప్రొఫెషన్ లో వాళ్ళు ఏం చేస్తున్నారు అనే దాని మీద ప్రొఫెషన్ కూడా చూసుకుంటే కనుక ఇది చూద్దాం. ఏ స్థాయికి వెళ్ళగలిగారో ఇక్కడ చదువుకున్న విద్యార్థి ఎంత ప్రతిభా పాఠవాలతోటి గురువు చెప్పిన విద్యను నేర్చుకుని వారు జీవితంలో ఎంత పైకి వచ్చారో అలాగా ఇతరులకి ఆదర్శం కలిగేలాగా వాళ్ళు రూపురేఖలు తెచ్చుకున్నారు. అదే మరికొంతమంది విద్యార్థులు ఉన్నారు. చెప్పండి, ఎలాగ మీరు అప్పుడు జ్ఞాపకాలు ఎలా గుర్తు చేసుకుంటారు, ఎలా ఎంజాయ్ చేస్తున్నారు, ఇప్పుడు జీవితాన్ని ఎలా గడిపారు, ఇప్పుడు ఈ స్నేహితులతో ఒకసారి ఎలా అనిపిస్తుంది? ఈ 1974లో
10th క్లాసు చదివిన బ్యాచ్. 69 నుంచి 74 వరకు మాది ఇక్కడ కాకినాడకి 6 కిలోమీటర్ల దూరంలో కొవ్వాడ దగ్గర రామేశ్వరం అనే ఊరు ఉందండి. రామేశ్వరం ఊరి నుంచి ఇక్కడికి 6వ క్లాస్ నుంచి 9th క్లాస్ వరకు ఆన్ ఫుట్ వచ్చి వెళ్ళేవాళ్ళం. రోజుకి 12 కిలోమీటర్లు నడిచి వస్తుండేవాళ్ళం. అలాగే చదువుకుని 150 సంవత్సరాల చరిత్ర గల దాంట్లో స్కూల్లో మాకు 50 వసంతాలు అంటే 1/3 షేర్ మాకు ఉంది, అనుభవం ఉంది అని ఒక చక్కటి జ్ఞాపకం ఉందండి. మరొకటి ఏంటంటే నాకు ఇంకా గుర్తు, నేను 9th క్లాస్లో స్కూల్ మ్యాగజైన్స్లో కొన్ని ఆర్టికల్స్ వేయమంటుంటారు, కవితలు రాయిస్తారు. అది దాంట్లో నా కవిత ముద్రించబడింది. నేను 10th క్లాస్లో ఉండగా చిన్న ఫస్ట్ లైన్ ఏంటంటే, అప్పట్లో నేను జయ 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 శ్రీ మెక్లారెన్ తల్లి సకల విద్యలకు సంప్రదాయ వల్లి అని చెప్పి ప్రారంభం చేసి కవిత రాసింది 9th క్లాస్లో రాసినప్పుడు 10th క్లాస్లో అది పబ్లిష్ అయింది. అది నాకు చాలా ఆనందం వేసింది. అండ్ తర్వాత నేను చార్టెడ్ అకౌంటెంట్గా ఎదిగి కాకినాడలో ప్రాక్టీస్ చేస్తున్నాను. ఇది పరిస్థితి. ప్రస్తుతానికైతే మనం చూసుకుంటే కనుక పూర్వ విద్యార్థులు అందరూ అంటే ఖచ్చితంగా 1974 బ్యాచ్ అంటే 50 సంవత్సరాల వసంతాలు పూర్తి చేసుకున్నారు. గోల్డెన్ జూబ్లీ ఫంక్షన్ అయితే అందరూ సుమారు 150 మంది విద్యార్థులు అప్పుడు చదివితే ఇప్పుడు 50 మంది విద్యార్థులుగా సుమారుగా కలిశారు. అందరూ కూడా చాలా ఆనందంగా సంతోషంగా అందరూ కూడా ఉన్నతమైన స్థాయిలో ఉన్నప్పటికీ కూడా ప్రతి ఒక్కరూ కూడా ఒక చోట కలవాలి. మెక్లరెన్ స్కూల్ చరిత్రలోనే మొదటిసారి గోల్డెన్ జూబ్లీ ఫంక్షన్ అయితే మాత్రం చేసుకున్న పరిస్థితి అయితే మాత్రం ఉంది. ఇందులో సెలబ్రిటీలు కూడా ఉన్నారు. అసలు చెప్పండి, మీరు ఏ విధంగా మీరు అసలు ఎలా అనిపించింది? ఈ స్కూల్కి నాకు చాలా అనుభూతి ఏంటంటే, నేను టుడే ఐ గాట్ ద నేమ్ ఫేమ్ బికాస్ ఆఫ్ క్రికెట్. ఐ స్టార్టెడ్ మై క్రికెట్ కెరియర్ ఇన్ ది సేమ్ స్కూల్. సో అన్ఫర్గెటబుల్. అండ్ వన్ మోర్ థింగ్, ఈ స్కూల్ నాకు వండర్ఫుల్ ఫ్రెండ్స్ ఇచ్చింది. లైఫ్ లాంగ్ వీఆర్ ఫ్రెండ్స్. I was Mithali Raj. I was a coach of Mithali Raj. She was India captain. And Telangana government has recognized and felicitated when KCR was the chief minister. And, I played Ranji Trophy also. అయితే ఈ మెక్లరెన్ స్కూల్లో చదివిన వాళ్ళలో గొప్ప వాళ్ళు కూడా అందరూ ఉన్నారు. చెప్పండి సార్, చెప్పండి. డాక్టర్ వివి గిరి గారు, మన మాజీ రాష్ట్రపతి గారు ఇదే స్కూల్లో చదివారండి. ఇదే స్కూల్లో అండి. ఇక్కడ రామేశ్వరం, కొవ్వాడ, రేపూరు, గంగనాపిల్లి, అచ్యుతాపుత్రయం అని ఇచ్చే స్టూడెంట్స్ అంతా కూడా భోజనాలు బాక్సులు పట్టుకుని వచ్చి ఇక్కడ చెట్లకు కూడా పేరు ఉండేదండి. రామేశ్వరం చెట్టు, కొవ్వాడ చెట్టు, అచ్యుతాపుత్రం చెట్టు అండి. ఆ చెట్టు కింద ఆ బ్యాచ్ అంతా వచ్చి భోజనాలు చేసేవారండి. ఇది పరిస్థితి. అయితే 50 వసంతాలు పూర్తి చేసుకున్న విద్యార్థులందరూ కూడా చాలా ఆనందంగా తమ పాత జ్ఞాపకాలు గుర్తు చేసుకుంటూ కూడా సంతోషంగా ఇక్కడైతే గోల్డెన్ జూబ్లీ ఫంక్షన్ అయితే మాత్రం చేసుకుంటారు. ఏదేమైనప్పటికీ అంటే ఈ మెక్లరెన్ స్కూల్ 150 సంవత్సరాల చరిత్ర కలిగిన మెక్లరెన్ స్కూల్లో ఎంతోమంది మహానుభావులు ఇక్కడి నుంచి చదువుకుని ఉన్నత స్థాయికి అయితే చేరుకున్నారు. అలాంటి స్కూల్ని డెవలప్ చేయాలి. ఇంకా ప్రభుత్వం ప్రత్యేకమైన దృష్టి పెట్టి దీన్ని డెవలప్ చేయడానికి అన్ని అవకాశాలు అంటే పూర్తి స్థాయిలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్నీ ఉన్న నేపథ్యంలో దీన్ని డెవలప్ చేయాలని చెప్పి పూర్వ విద్యార్థులు అయితే మాత్రం కోరుకున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా పర్సన్ చైతన్యతో సతీష్, 10 టీవీ, కాకినాడ నుండి.